కడప జిల్లా ఖాజీపేట మండలం అగ్రహారం గ్రామంలో హత్యకు గురికాపడ్డ కీర్తన కుటుంబాన్ని కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డిలు బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. జరిగిన సంఘటన గురించి కుటుంబ సభ్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. బాధితులు తమ కూతురు మరణంపై తీవ్ర కన్నీటి బాధతో వివరించారు. జరిగిన సంఘటన పట్ల ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి కేసు ఖర్చుల నిమిత్తం విద్యార్థి చదువు కోసం ఎంపీ, ఎమ్మెల్యే 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి బెల్ట్ షాపులు ఎక్కువయ్యాయని, వాటిని అరికట్టకుంటే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయన్నారు. దానితో పాటు బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలపై ఈ సంఘటనలు జరగడం దురదృష్టకరమని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి బాలికలపైన జరిగే ఇటువంటి అఘాయిత్యాలను అరికట్టాలని, ఇంకా వైఎస్ఆర్సీపీ తరపున కీర్తన కుటుంబానికి అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తామని రఘురామరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఖాజీపేట వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ మురళీమోహన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి, రాష్ట్ర ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి, మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడి నుంచి అన్ని అయినాక ఇప్పుడు వాళ్ళ అమ్మ ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న మొన్న పెట్టకుండా ఇప్పుడు పెట్టుకుంటున్నాం. రివర్స్ లో ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కూడా కొందరు సమాచారం ఇచ్చారు. పోలీసులు చెప్పలేదు. నీటి కొట్టడం, వీడియోలు తీయడం అన్ని జరిగినాయి సార్. రూమ్ లో ఎవరు లేరు కదా. ఆ అబ్బాయితో పాటు ఇంకో అబ్బాయి వచ్చారు. కానీ ఎఫ్ఐఆర్ లో చేత బలవంతంగా ఒకరి పేరు రాయించారు. ప్రవీణ్ తమ్ముడు అనే పేరు చెప్పారు. చనిపోయే ముందు పెద్ద కొడుకు సార్ ఇద్దరు బైక్ లో వచ్చి తీసుకుని వాళ్ళ భవిష్యత్తు చూడండి. వాళ్ళు బాగా చదివించుకొని మంచి ప్రయోజనం చేయండి. అది ఇంపార్టెంట్. పిల్లలకి ఎన్నికి రారు. మీ ఇద్దరు పిల్లలు వాళ్ళని జాగ్రత్త చదివించుకొని వాళ్ళని మంచి భవిష్యత్తు డిగ్రీ చిన్నోడు కొంత మానసికంగా బాధ ఎక్కువ క్లోజ్ గా కొట్టుకోవడం, ఆడుకోవడం ఉంటుంది కదా వాళ్ళ సిస్టర్ తో. వాడికి ఆ బాధలో ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావడం. ఎవరినైనా ఇంకా అనేస్తున్నాడు. ఎవరన్నా అక్కడ అంటూ పోలీసులైనా ఎవరినైనా ఎప్పుడు అక్కడ బాధ. నన్ను కూడా నేను అన్నాడు, నువ్వు చేయకుంటే ఎవరు చేస్తారా నీకు ఇంటికి అట్లేస్తాడు. మామూలు పని నుండి వస్తాను. పోలీసులు రాకుండా మమ్మల్ని కూడా ఇక్కడ ఉంటే మీరు పక్కకి వెళ్ళండి, లేకుంటే మాకు సపోర్ట్ చేయండి, మమ్మల్ని కూడా ప్రెజర్ పడితే మీకు ఎట్లా చేస్తాం. విద్యార్థి సంఘాలలో కూడా ఎవరిని అలో చేయలేదు. ఏ యూనియన్ కూడా అలో చేయలేదు. చాలా మంది కూడా నేను మన అన్నిట్లు అడిగారు, ఎందుకు తీసుకురాలేదు సార్ వీళ్ళని అంటే, ఇక్కడ అవన్నీ చేయకూడదు, మేము పాలిటిక్స్ చేయకూడదు. మెయిన్ అందరికి అదే చెప్పింది. నేను చెప్పాను పాలిటిక్స్ చేయకూడదు. ఇప్పుడు 10 ఏళ్ళ కింద చేశాను. అందరూ అప్పుడే సంబంధాలు 50 నచ్చారు. దాడికి గురై చనిపోయిన కీర్తన మరి అత్యంత బాధాకరము. వారి తల్లిదండ్రుల బాధను నిజంగా మనం మాటల్లో చెప్పలేని పరిస్థితి. కీర్తన కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కేసు విషయంలో తప్పకుండా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో
రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డల మీద ఇటువంటి దాడులు మితిమీరి మరి పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఒకటే, ప్రభుత్వం గట్టిగా భయం పెట్టాలా. దీనికి రెమెడీ ఒకటే, ప్రభుత్వం గట్టిగా భయం పెట్టాలా. తీవ్రమైన చర్యలకు, కఠినమైన చర్యలకు ప్రభుత్వం వెనకాడకూడదు. ఎవరికైనా ఇటువంటి ఆలోచన రావాలన్నా కూడా భయపెట్టే విధంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 సంవత్సరాలుగా మితిమీరి పెద్ద ఎత్తున మహిళలపైన దాడులు, ఆడబిడ్డల మీద దాడులు, పిల్లల మీద ఇటువంటి అఘాయిత్యాలు, ఇంటికొచ్చి గొంతు మీద మరి కత్తితో దాడి చేసి చంపడం అంటే తప్పకుండా ప్రభుత్వం ఈ కుటుంబానికి న్యాయం చేయాలి. ఇటువంటి ఇన్సిడెంట్స్ రిపీటెడ్గా జరుగుతున్నాయి కాబట్టి సీరియస్గా ఈ గవర్నమెంట్ తీసుకొని కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ, చిన్నతనం నుంచే బడుల్లో మెరుగైన విద్యతో పాటు మెరుగైన బుద్ధులు కూడా నేర్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అండ్ మరొక ముఖ్యమైన కారణము, మితిమీరి గంజాయి కానీ బెల్ట్ షాపులు కానీ విడిగా ఉన్నాయి. బెల్ట్ షాపులు అయితే గ్రామానికి 2-3 ఉన్నాయి బెల్ట్ షాపులు. గంజాయి అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంది. అవి కన్జ్యూమ్ చేసినాక మనుషులు కూడా మృగాలు అవుతాండ్రు. కాబట్టి తప్పకుండా ఈ గంజాయిని తక్షణమే అరికట్టాలా, సీరియస్ యాక్షన్ తీసుకోవాలా. ఈ గంజాయి విషయంలో ఈ గంజాయి ఎంత విచ్చలవిడిగా అందుబాటులో ఉంటే అంత పెద్ద ఎత్తున ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి గంజాయిని అరికట్టే విషయంలో ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలా. బెల్ట్ షాపులను కూడా పూర్తిగా అరికట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ కుటుంబానికి, బాధిత కుటుంబానికి, కీర్తన కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కడప జిల్లాలో చరిత్రలో ఎప్పుడు ఇటువంటి జరగదు. మరి ఇంత చిన్న వయసులోనే అమ్మాయికి 16 సంవత్సరాలు, అబ్బాయికి 19 సంవత్సరాలు. మరి ఇటువంటి ఘాతనం జరుగుతుంది. మరి దీనికి మెయిన్ కారణం ఏంటి? ఇది ఒక్కటే కాదు. ఈ 2 సంవత్సరాలు మనం చూస్తున్నాం, కొన్ని వందల కేసులు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైలవరంలో ఒక అమ్మాయి మిస్సింగ్, 6 మాసాలు అయింది. మరి వ్యవస్థ ఏం చేస్తాం? 6 మాసాల నుంచి నిందితులు కనుక్కోలేకపోతుంది. నిందితులు ఒక ధైర్యం, మాకు షెల్టర్ ఉంది, మమ్మల్ని ఎవరు ఏం చేసుకోలేరు అనేటటువంటి ధైర్యంతోనే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి తప్పక వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద భయం అనేది ఉంటే ఇటువంటి జరిగే అవకాశమే లేదు. ఈరోజు రాష్ట్రం ప్రతి గ్రామంలో తీసుకుంటే 3-4 బెల్ట్ షాప్, మరి అన్ని రకాల మాదక ద్రవ్యాలు చూద్దామా, ప్రతి ఊళ్ళో కూడా జరుగుతున్నాం. పేపర్లో రోజు చూస్తున్నాం, అక్కడ అత్యాచారము, ఇక్కడ హత్య, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు చూసి విసిగిపోతున్నారు ప్రజలు. మరి ఈ ప్రభుత్వంలో మహిళలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. మరి ఇంట్లో ఉంటేనే వచ్చి గొంతుకు వచ్చి చంపినప్పుడు మరి బయటకు వస్తే వాళ్ళ ప్రాణాలకు ఎంతవరకు జాగ్రత్తగా ఆలోచన. కారణం ఏంటి? వ్యవస్థ. మరి ఎందుకనో ఇటువంటి కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మరి ఎందుకని ఈ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవటం లేదో నాకైతే అర్థం కాదు. మరి స్వయాన పెద్ద తలకాయలే, ఒక శాసనసభ్యులు, ఇంకా కొంతమంది శాసనసభ్యులు మరి రెడ్ హ్యాండెడ్గా విత్ ఫుల్ ఎవిడెన్స్తో కంప్లైంట్ వస్తే ఎలాంటి చర్యలు తీసుకుంది ఈ ప్రభుత్వం? ఏ ఒక్కరి మీదైనా చర్యలు తీసుకోలేదా? లేదు, తీసుకోరు. అందుకే ఇటువంటి ఈ వ్యవస్థ మీద ప్రజల్లో ఒక నమ్మకం పోయింది. ఈ ప్రభుత్వం ఇదే కాదు, ఇంకా 3 ఏళ్ళు మనం అనుభవించాలా. 100% బీహార్ను మించిపోయేటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడిపోతామని చెప్పేసి
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.